ఎద్దున్నోడికి బుద్ధుండదు, బుద్ధున్నోడికి ఎద్దుండదు అనేది చాలా ఫేమస్ సామెత. ఇప్పుడు తెలంగాణ బీజేపీకి కరెక్ట్గా సరిపోతుందేమో అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్. అరే బలం లేకపోతేనేమో బలం లేదన్నారు, ఇప్పుడు సంఖ్యాబలం పెరిగింది కదా అంటే రెచ్చిపోండి అంటే ఒక్కరు సడి చెప్పుడు చేయరు. ఇందుకీ రాష్ట్ర కమలం పార్టీలో ఏం జరుగుతోంది? దశ దిశ లేకుండా ఎటుపోతోంది? ఎవరికి వారే యమునా తీరే. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకిలా? ప్రజా ప్రతినిధుల మధ్య సఖ్యత కరువైందా? నడిపే నాథుడు లేడు, అడిగే దిక్కులేదు. తెలంగాణ బీజేపీలో ప్రస్తుత పరిస్థితిపై రాజకీయ వర్గాల్లో ఇలాంటి చర్చే జరుగుతోందిప్పుడు. పార్టీలో నేతల తీరు చూస్తుంటే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచింది ఈ బీజేపీయేనా అనే అనుమానం కూడా కలుగుతోందట. ఎంత ఓటు షేరు సాధిస్తే ఏం లాభం? నేతల మధ్య దాన్ని కాపాడుకునే సఖ్యత లేనప్పుడు ఎన్ని సీట్లు గెలిస్తే ఏంటి లాభం? ఆ జోష్ని ముందుకు తీసుకువెళ్లే ఆసక్తి నాయకుల్లో కనపడనప్పుడు అనే చర్చ సొంత పార్టీలోనే జరుగుతోంది. పార్టీ ప్రతినిధుల సంగతి అటుంచితే చట్టసభలకు ఎన్నికైన ఎమ్మెల్యేల తీరు కూడా అలాగే ఉండడం కమలం పార్టీని కలవరపెడుతోందట. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మరోసారి కాషాయ ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం బయటపడ్డంతో రకరకాలుగా చర్చించుకుంటున్నాయి తెలంగాణ రాజకీయ వర్గాలు. బీజేపీ ఎమ్మెల్యేల్లో ఈ లుకలుకలు మొదట్నుంచి ఉన్నవే అయినా ఇలా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్నమాట. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కూతురు వివాహం పనుల్లో బిజీగా ఉన్నారు. దీంతో ఆయన ఈ దఫా అసెంబ్లీని పట్టించుకునే అవకాశం లేదు. ఇక మిగతా బీజేపీ ఎమ్మెల్యేలేమో ఎవరి దారి వారిదే అన్నట్లుగా ముందుకు సాగుతున్నట్టు స్పష్టమవుతోంది. తాజాగా అసెంబ్లీ సమావేశాల వేళ వారి వ్యవహార తీరే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ ఉండగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్తో సమానంగా అధికార పార్టీని నిలదీసేందుకు అవకాశం ఉంది. కానీ ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేకపోవడం బీజేపీకి పెద్ద మైనస్గా మారిందట. దిశానిర్దేశం లేక కాషాయ ఎమ్మెల్యేలది ఎవరి వాదన వారిదే అన్నట్లుగా తయారైంది పరిస్థితి. అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తిన అంశాలపై చర్చించేందుకు నిర్వహించే బీజేఎల్పీ భేటీ సైతం ఊగిసలాట మధ్య సమావేశాల ప్రారంభానికి ముందు రోజు రాత్రి జరిగింది. డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు పాయల్ శంకర్, వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో సమావేశమైన ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలు 20 రోజులకు పైగా నిర్వహించేలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని, హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టాలని డిసైడ్ అయ్యారు. అయితే తొలి రోజు వినూత్న రీతిలో నిరసన తెలపాలని నిర్ణయించిన బీజేపీ ఎమ్మెల్యేలు దాన్ని అమలు చేయడంలో మాత్రం తలోదారి అన్నట్లుగా వ్యవహరించారు. రైతులు ప్రభుత్వం మోసం చేసిందంటూ నిరసనగా ట్రాక్టర్పై అసెంబ్లీకి రావాలని ప్లాన్ చేయగా 3 ఎమ్మెల్యేలు మాత్రమే దాన్ని ఫాలో అయ్యారు. మిగతా 3 సాదాసీదాగా సభకొచ్చేశారు. దీంతో ఎమ్మెల్యేల మధ్య ఏదో మిస్కమ్యూనికేషన్ ఉందనే విషయం బయటపడిపోయింది. ఒకరు చెప్తే ఇంకొకరు ఎందుకు వినాలి అనే ధోరణి ఎమ్మెల్యేల్లో కనిపిస్తోందట. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అందుబాటులో లేకపోవడం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా పార్లమెంటు సమావేశాల్లో బిజీగా ఉండడం వెరసి ఇక్కడ ఎమ్మెల్యేలను సమన్వయం చేసే నాథుడు లేకుండా పోయాడు. లెజిస్లేటివ్ పార్టీ ఒక నిర్ణయం తీసుకోగా తనకేం పట్టనట్టుగా గోషామహల్ ఎమ్మెల్యే సొంత కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. తొలి రోజు అసెంబ్లీకి కూడా డుమ్మా కొట్టేశారు. ఎల్పీ సమావేశానికి హాజరు కాని రాకేష్ రెడ్డి సీదా అసెంబ్లీకి వచ్చేశారు. ఇక తెలంగాణ తల్లి విగ్రహంపై సీఎం రేవంత్ ప్రారంభించిన చర్చలోనూ బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరి వాదనను వారే వినిపించారు. పార్టీ లైన్ ఒకటి ఉండాలని నిర్ణయించుకున్నట్లు కనిపించలేదు. ప్రోటోకాల్ ఉల్లంఘనకు నిరసనగా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సమావేశం ప్రారంభంలోనే మంత్రి శ్రీధర్బాబు సీట్లో కూర్చోవడం చర్చకు దారితీసింది. దక్షిణ తెలంగాణ వారు నీళ్లను, నిధులను మళ్లించుకుంటున్నారంటూ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో గందరగోళానికి దారితీశాయి. సభలో తలో తీరుగా బీజేపీ ఎమ్మెల్యేలు వ్యవహరించడం పార్టీ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచాయి. అసలు తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై బీజేపీ వర్షన్ ఏంటన్న దానిపై ఒక క్లారిటీ లేకుండా పోయిందనే టాక్ వినపడుతోంది. మరోవైపు శాసన మండలిలో బీజేపీకున్న ఒకే ఒక ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందించారు. కాకపోతే తన వ్యక్తిగత అభిప్రాయం అంటూ దానికి ట్యాగ్ లైన్ తగిలించారు. ఎమ్మెల్యేలు ఒకలా, ఎమ్మెల్సీ మరోలా. మొత్తానికి చట్టసభల్లో బీజేపీ సభ్యుల తీరు కాస్త గందరగోళంగానే ఉందన్నమాట.